నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం। లోకమాతకు మొక్కులు తీర్చుకున్న తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య। కానిస్టేబుల్ హోంగార్డ్ దారుణ హత్య మిస్టరీగా మారిన కేసు పలమనేరు అటవీ ప్రాంతంలో ఘటన। కేంద్ర మంత్రులు విభజనకు సహకరిస్తే సీమాంధ్రులు రాజకీయ సమాధి కొడతారు। 3 నెలల కుర్చీ వ్యామోహాన్ని వీడకపోతే జీవితకాలం గోడ కుర్చీయే। సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి హెచ్చరిక, వినూత్న నిరసన। కస్తూరి గృహ నిర్బంధం కేసును సిబిసిఐడిచే విచారణ జరిపించాలి। నిందితునికి సహకరించిన డీఎస్పీని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలి। మహిళా సంఘాల డిమాండ్। వార్తల్లోని వివరాలు। జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమస్యలను పరిష్కరించాలని బీజేపీ విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి। అలాగే ప్రజలు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు। బీసీల అభివృద్ధికి సబ్-ప్లాన్ అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది। ఆ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శాంతారెడ్డి మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి జనాభా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు। బీసీ వాడల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు। విద్యార్థులు స్కాలర్షిప్లు రాక విద్యకు దూరం అవుతున్నారని ఆరోపించారు। బీసీలకు సంబంధించిన ఉద్యోగాల్లో వారినే నియమించాలని శాంతారెడ్డి డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో నాయకులు జగదీశ్వర్ నాయుడు, హంసవేణి, కోళ్ల ప్రసాద్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు। బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొని రావాల్సింది పోనిచ్చి వాళ్ళకు అందవలసినటువంటి బడ్జెట్ని కూడా కనీస వసతులను కూడా కల్పించినటువంటి పరిస్థితికి చింతిస్తూ భారతీయ జనతా పార్టీ బడ్జెట్లోనే ఒక సబ్ ప్లాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది। ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కలెక్టర్ రామ్ గోపాల్కు విన్నవించారు। ఈ సందర్భంగా ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి అక్కులప్ప నాయక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్తో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు। విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే విడుదల చేయాలని కోరారు। అలాగే ఎస్సీ ఎస్టీల సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు యమలా సుదర్శన్ డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు। ఈ సందర్భంగా యమలా సుదర్శన్ మాట్లాడుతూ దళితులకు కేటాయించిన నిధులు దారి మళ్లుతున్నాయని తెలిపారు। దారి మళ్లకుండా దళిత వాడల్లో కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికలు, గృహ నిర్మాణాలు చేపట్టాలని, సిమెంట్ వీధులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గంట్ర మోహన్, కేకే రవి తదితరులు పాల్గొన్నారు। రాజశేఖర రెడ్డి అయితే మరి క్రీడా రంగానికి అట్లాగే జలయజ్ఞం కోసం మానిధులు కేటాయించారు। చంద్రబాబు అయితే ప్రభుత్వ పాలన తర్వాత జన్మభూమి కార్యక్రమానికి ఆయన కేటాయించారు। మరి నిన్న మొన్న వరకు దళితుల అభివృద్ధి, నా అభివృద్ధి, రాజా నర్సింహ్ని పెడుతున్నాను, ఉప ముఖ్యమంత్రి ఆయన నాయకత్వాన స్పెషల్ సబ్ ప్లాన్ పెడతాను, అమలు చేస్తాను ఈ పెద్ద మనిషి ఈరోజు ఆ నిధులు మొత్తంగా కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిల్వ చేసుకోవడానికి, గోడౌన్లు కట్టడానికి మొత్తం నిధులు కేటాయించారు। చీటీల పేరుతో 15 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని ఓ మహిళ పరారైందని పొంగనూరు పట్టణానికి చెందిన బాధితులు జిల్లా కలెక్టర్ రామ్ గోపాల్కు ఫిర్యాదు చేశారు। పొంగనూరు పట్టణంలో ఆర్టీసీ డ్రైవర్ రవి, అతని భార్య భవానీ పొంగనూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో లక్షల రూపాయల చీటీలు వేసి సుమారు 1000 మందికి పైగా మహిళల వద్ద వసూలు చేసుకుని పరారయ్యారని తెలిపారు। ఈ మేరకు గత నెల 9వ తేదీన పొంగనూరు పట్టణంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు। మా పొంగనూరులో చింతల వీధిలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ రవి అనే అతని భార్య పి భవానీ అనే ఆమె బంగారు చీటీలు, ₹1,00,000 చీటీలు, ₹50,000 చీటీలు వీటన్నిటితో కూడా కలిపి దాదాపు 15-20 కోట్ల రూపాయలకి మోసం చేసేసి బంగారు చీటీలు ఎవరికి ఏమి డబ్బులు ఇవ్వకుండా పోయిన నెల 9వ తేదీ నుంచే ఆమె కనపడకుండా మాయమైపోయింది। మేము పొంగనూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాము। ఆమెని అరెస్ట్ చేయించి మా డబ్బులు మాకు ఇప్పించమనేసి మేము ఆటో డ్రైవర్లలో సత్ప్రవర్తనతో పాటు నిబంధనలపై అవగాహన పెంపొందించడానికి 15 రోజుల పాటు ఫైన్ హాలిడేను అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ తెలిపారు।
నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశం మేరకు ఆటో డ్రైవర్లకు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. డిసెంబర్ 1 నుండి 15వ తారీఖు వరకు ఫైన్ హాలిడేగా ప్రకటించి ఆటో డ్రైవర్లకు ఈ 15 రోజుల పాటు ప్రత్యక్షంగా అవగాహన కల్పించి వారిలో మార్పు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశం మేరకు 12 సూచనలతో కూడిన పలకలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శంకర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో 17,000కు పైగా ఆటోలు ఉన్నాయని, ఆటో డ్రైవర్లలో మంచి ప్రవర్తనను తీసుకొచ్చి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు 15 రోజుల పాటు ప్రత్యక్షంగా శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ 15 రోజుల పాటు ఆటో డ్రైవర్లకు ఎలాంటి జరిమానాలు విధించకుండా వారు చేసిన తప్పిదాలను, నిబంధనల ఉల్లంఘనను ప్రత్యక్షంగా వివరించి వారిలో అవగాహన తీసుకురానున్నామని చెప్పారు. 15 రోజుల తర్వాత వారిలో మార్పు రాకపోతే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం నగరంలో ఉన్న 70 ఆటో యూనియన్లకు సంబంధించిన యూనియన్ అధ్యక్షులను పిలిపించి వారికి సూచన పలకల ఉద్దేశాన్ని డీఎస్పీ వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటప్ప, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. యాత్రికులు కానీ, తిరుపతి ప్రజలు కానీ ఎవరైనా ఆటోలో ప్రయాణించేటప్పుడు ఆటో డ్రైవర్ని చూడలేరు, తొందరలో నంబర్ కూడా గుర్తించలేరు. అయితే వీళ్ళు ఎక్కిన తర్వాత లోపల పోలీసు నంబర్ ఉంటుంది, ఒక నంబరు, దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, వాళ్ళ యొక్క ఆటో అప్డేట్ అంతా మా దగ్గర ఉంటుంది. అందువలన తిరుపతి ప్రజలందరినీ కోరేది, యాత్రికులందరినీ కోరేది ఏమంటే ఈ సదుపాయాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలా. ఈ యాత్రికులకు ఏమైనా ఈ మిస్బిహేవియర్ చేసినా కూడా ఆటో డ్రైవర్స్ నుంచి కానీ ఇతర ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మాకు ఉన్న 100 డయల్ చేస్తే మాకు ఇమీడియట్గా చేరుతుంది. అందువల్ల దయచేసి ఈ యొక్క సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఇచ్చిన నంబర్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలా. అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చైతన్య డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరులో సిబ్బందితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ సిబ్బందిని యథావిధిగా కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్, టీఏ, డిఏ పెంచాలని, అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మున్రాజమ్మ, కల్పన, థామస్ మేరీ తదితరులు పాల్గొన్నారు. పలమనేరు అటవీ ప్రాంతంలో కానిస్టేబుల్, హోంగార్డు దారుణంగా హత్యకు గురైన సంఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం రేపింది. జిల్లా ఎస్పీ రామకృష్ణ కథనం మేరకు ఆదివారం సాయంత్రం పలమనేరుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధీనగర్ అటవీ ప్రాంతంలో కొంతమంది యువకులు ఓ మహిళను ఆటోలో తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పశువుల కాపరి గుర్తించి వీకోటలో జగన్ బందోబస్తులో ఉన్న గంగవరం కానిస్టేబుల్ మహేష్కు ఫోన్ ద్వారా తెలియజేశాడు. బందోబస్తులో ఉన్న మహేష్ పలమనేరు బ్లూ కోట్స్ కానిస్టేబుల్ జవహర్ నాయక్కు చెప్పడంతో అతను మరో హోంగార్డు దేవరాజులను వెంట పెట్టుకుని ద్విచక్ర వాహనంపై అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ జవహర్ నాయక్, దేవరాజు హత్యకు గురై ఉన్న విషయాన్ని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందిందని ఎస్పీ రామకృష్ణ తెలిపారు. కత్తులతో దాడి చేసి దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పశువుల కాపర్ని కానిస్టేబుల్ మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పంచనామా నిమిత్తం మృతదేహాలను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రామకృష్ణ చెప్పారు. మా కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడ గాంధీనగర్ రోడ్ నుంచి లోపలగా ఫారెస్ట్ ఏరియాలో ఒక అమ్మాయిని ఎవరో ఒక అబ్బాయి తీసుకెళ్తున్నాడు ఆటోలో అని ఆటో నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది. ఇది ప్రాస్టిట్యూషన్ కేసా లేదంటే వేరే రకమైన కిడ్నాప్ కేసా ఏంటో వెరిఫై చేసుకోవడం కోసం మా బ్లూ కోట్స్తో పనిచేసే కానిస్టేబుల్ జవహర్ నాయక్, హోంగార్డ్ దేవరాజులు వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళడం జరిగింది రాత్రి. అయితే వీళ్ళు మళ్ళీ ఎంతసేపటికి వెనక్కి రాకపోవడంతో, ఫోన్స్ కూడా ఎత్తకపోవడంతో ఆ ఏరియాకి వెళ్ళి సెర్చ్ చేయడం జరిగింది. మార్నింగ్ వాళ్ళిద్దరూ కూడా డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేశాము. అక్కడ గాంధీనగర్ మన మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి సుమారుగా ఇద్దరు డెడ్ బాడీస్ సుమారు ఒక 50 మీటర్స్ దూరంలో పడి ఉన్నాయి. ఇద్దరికి కూడా స్టాబింగ్ ఇంజరీస్ ఉన్నాయి. ఇందులో కానిస్టేబుల్కి కింద కిడ్నీ ఏరియాలో స్టాబింగ్ జరిగింది, బాగా బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల చనిపోయినట్టుంది ఆయన. అలాగే హోంగార్డ్కు చెస్ట్ మీద స్టాబింగ్ ఇంజరీ ఉంది, ఆయన కూడా బ్లీడింగ్ బాగా అయింది. సో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇక్కడ ఎట్లా జరిగింది అన్నదాన్ని మేము ఇన్వెస్టిగేషన్ కోసం సెపరేట్ టీమ్స్ పెట్టడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. త్వరలోనే ఈ కేసు సాధిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. గో సంపదను పరిరక్షించే మంగళదేవత అలిమేలు మంగమ్మ గోపకిశోరుడిలా అభయమిస్తూ కల్పవృక్ష వాహనంలో కనువిందు చేసింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఉదయం సిరుల తల్లి అలిమేలు మంగమ్మ కల్పవృక్ష వాహనంలో దర్శన భాగ్యం కల్పిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేసింది. సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వాహన మండపానికి వెంచేసిన అమ్మవారిని పట్టు పీతాంబరాలతో నవరత్న ఖచ్చిత కంఠాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండువగా సాగింది. పాలకడలని అమృతానికై మధించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలి దప్పులను తొలగించి పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది. ఖడ్గాన్ని మోగదండాన్ని ధరించి గోపకిషోరుడి అవతారంలో చిరునవ్వుల్ని చిందిస్తూ భక్తుల్ని కటాక్షించింది. కారణ రూపంలోనూ ఉండే శక్తి లక్ష్మీదేవి పద్మావతి అయి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని శ్రీవైకుంఠం నుండి ఎలకు తెచ్చింది. ఆ తల్లి అనుగ్రహం వల్ల ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం కలుగుతాయి. సర్వరస స్వరూపిణి ఆ తల్లి. మోక్షాన్ని, అపవర్గాన్ని ప్రసాదించే ఆ శ్రీనివాసుని ధర్మపత్ని కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తూ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించి పరిపూర్ణ శక్తిని ప్రసాదించింది. శ్రీ పద్మావతీదేవి పాద పద్మాలను కల్పతరువుగా భావించి భక్తకోటి కృతార్థులయ్యారు. ఈ వాహన సేవలో టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, టీటీడీ ఈవో గోపాల్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వాసుకి అనేటువంటి నాగుని రెండింటిని అదేమో రాక్షసులు దేవతలు కలిపి సముద్రంలో చిలికినప్పుడు అమృతం కోసం ప్రయత్నం చేసినప్పుడు అమృతం కంటే ముందు ఈ కామదేవు, అమరావతి, కల్పవృక్షం ఇటువంటివన్నీ రావడం జరిగింది. అయితే ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. కల్పవృక్షం అనేది ఎప్పుడు కూడా ఏ రకమైన కరువు లేకుండా సృష్టిలో కాపాడేటువంటిది. తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనార్థం సోమవారం ఉదయం తిరుచానూరుకు విచ్చేసిన రోసయ్యకు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, తిరుపతి జేఈఓ భాస్కర్లు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. దర్శనానంతరం చైర్మన్ రోసయ్యకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేయగా వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన రోసయ్య మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం కటాక్షంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను యూటీ చేయాలని కోరే కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర సమైక్యత కోసం పాటుపడుతున్న ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబును రాజీనామా చేయాలని కోరడం హాస్యాస్పదమని సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్ర మంత్రుల కుర్చీలు శాశ్వతం కాదంటూ వారి తీరును నిరసిస్తూ సోమవారం మబ్బు యువసేన నాయకులు, కార్యకర్తలు కుర్చీలను తలకిందులుగా పైకెత్తి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఓ నియోజకవర్గం అంటూ లేని కేంద్ర మంత్రి చిరంజీవికి హైదరాబాద్ను యూటీ చేయాలని కోరే హక్కు లేదని విమర్శించారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన స్వార్థ ప్రయోజనాల కోసం తిరుపతి ప్రజలను మోసం చేసిన కేంద్ర మంత్రి చిరంజీవికి సమైక్యవాదులను విమర్శించే హక్కు లేదన్నారు. తన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా భావితరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సమైక్యత కోసం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వామ్యమైన అశోక్ బాబు నిజమైన హీరో అన్నారు. అటువంటి వ్యక్తిని చిరంజీవి రాజీనామా చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. కొన్ని రోజుల పదవి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్ర మంత్రులు కేంద్ర అధిష్టానానికి కొమ్ముగాస్తూ రాష్ట్ర విభజనకు సహకరించడం వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర సమైక్యత కోసం ఈ ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తే వారు ఢిల్లీ నుంచి వచ్చేలోపు ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. ఇకనైనా కాంగ్రెస్ పెద్దలు విభజనపై పునరాలోచించాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సీమాంధ్రులు అధికార ప్రభుత్వానికి రాజకీయ సమాధి కడతారని చెంగారెడ్డి హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మబ్బు యువసేన నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వ్యక్తులు అశోక్ బాబు గారిని రాజీనామా చేయమని కోరడం చాలా దారుణమైన విషయం, చాలా హాస్యాస్పదం. కేంద్ర మంత్రి చిరంజీవి గారు ఆయన సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో ఒక మహిళ చేతిలో ఓటమి పొందితే తిరుపతి ప్రజలు అతన్ని నెత్తిన పెట్టుకొని 16,000 ఓట్లు మెజారిటీతో గెలిపిస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగిన వ్యక్తి ఈ సీమాంధ్రకి ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే కూడా వారు స్పందించకపోవడం, ఇటువంటి తెలివితో ఒక్క వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా గెలిపించినాము అని చెప్పి తిరుపతి ప్రజలందరూ కూడా ఈరోజు సిగ్గుతో తల వంచుకుంటున్నాం. అన్నమాచార్య కళాకారులపై టీటీడీకి వివక్ష తగదని అధికారులు వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తమ సమస్యల పరిష్కార సాధన కోసం సోమవారం స్థానిక టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరవధిక అఖండ అన్నమయ్య సంకీర్తన గోష్ఠి గాగడానికి శ్రీకారం చుట్టారు. టీటీడీ అధికారుల తీరును నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి జిల్లాలోని కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్నమయ్య సంకీర్తన గోష్ఠితో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి సిటీ ఛానల్తో మాట్లాడుతూ కళాకారుల సమస్యలను పలు విధాలుగా టీటీడీ అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టీ పట్టనట్లు వ్యవహరించడం వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు. వీఐపీల సేవలో తరిస్తూ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులపై అధికారులు నిరంకుశ ధోరణితో వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ వెంటనే స్పందించాలని, అన్నమాచార్య కళాకారులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, బ్రహ్మోత్సవ బహుమానం, స్వామివారి తీర్థ ప్రసాదాలను ఇవ్వాలని, ఉచిత వైద్య సౌకర్యంతో పాటు పిల్లలకు విద్యను అందించాలని, గుర్తింపు కార్డులను అందించి కళాకారుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం, ధర్నాలు చేయడం అనేది పదే పదే జరిగిన టీటీడీ అధికారులు వాళ్ళ పట్ల సానుభూతితో ప్రవర్తించడం లేదు. నిరంతరం వీఐపీల సేవలో తరించిపోతున్నటువంటి టీటీడీ అధికారులు ఈ సామాన్య కళాకారుల పట్ల చూపిస్తున్నటువంటి అన్యాయమైనటువంటి వైఖరికి నిరసనగా నిరంతరాయంగా సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి యూనియన్ నిర్ణయించింది. టీటీడీ ఈఓ గారు తక్షణం జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీలోనూ శాసన మండలిలో కూడా దీన్ని ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మార్చి ప్రశ్నించడానికి మేము తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాం. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులకు రక్షణగా ఉంటూ ఓ మహిళ కిడ్నాప్కు సహకరించి సభ్య సమాజం తలదించుకునేలా చేసిన డీఎస్పీ ఎస్కే బాబును వెంటనే సస్పెండ్ చేయాలని ఐద్వా శ్రామిక్ మహిళా సంఘం డిమాండ్ చేసింది. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సమాజంలోని మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ల్యాండ్ మాఫియా, ఫైనాన్స్ మాఫియాలతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుని వ్యవస్థపై అపనమ్మకాన్ని కలిగిస్తున్న వారిపై అర్బన్ ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకాష్ అనే వడ్డీ వ్యాపారి వద్ద కస్తూరి అనే మహిళ 9 లక్షల రూపాయలు అప్పు చేసిందని, అందులో 7 లక్షల రూపాయలు చెల్లించినట్లు వారు చెప్పారు. అయితే హైదరాబాద్లో ఉన్న ఆమెను డీఎస్పీ ఎస్కే బాబు కానిస్టేబుళ్లను పంపి తిరుపతికి 6 నెలల క్రితం తీసుకువచ్చి ప్రకాష్ ఇంట్లో నిర్బంధించారని ఆరోపించారు. ఆ తరువాత ఆమె కుటుంబ సభ్యులు సమాచారాన్ని తెలుసుకుని ప్రకాష్ ఇంటి వద్దకు రావడంతో కస్తూరిని డీఎస్పీ ఇంట్లో నిర్బంధించారన్నారు. సమాచారం బయటకు తెలియడంతో ప్రకాష్పై కేసును నమోదు చేసి డీఎస్పీని మాత్రం వదిలిపెట్టడం దారుణమన్నారు. నిందితుడికి సహకరించిన డీఎస్పీపై కూడా కేసును నమోదు చేసి సిబిసిఐడిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మహిళా సంఘాల నాయకురాళ్లు నాగభూషణమ్మ, లక్ష్మి, సుజాతమ్మ, నాగరత్న పాల్గొన్నారు. ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటే ఆమెని హైదరాబాద్ కి ఒక బాబు ఒక కానిస్టేబుల్ పంపిస్తే ఆ కానిస్టేబుల్ ప్రకాష్ పోయి ఆమెను తీసుకుని వచ్చి డిఎస్పీ బాత్రూమ్ లో తీసుకొచ్చి దాచిపెట్టడం జరిగింది. బయటికి తీసుకొచ్చేటప్పుడు కూడా డిఎస్పీ బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చినారు. అంటే ఈ రోజు ఒక డిఎస్పీగా ఉండి ఆయన ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే ఆయన పైన చర్యలు తీసుకునేది వదిలిపెట్టేసి తీసుకొచ్చి ప్రకాష్ మాత్రం కూర్చోబెట్టారు. ప్రకాష్ ని పెట్టాలి, అదే రకంగా డిఎస్పీ పైన కూడా చర్యలు తీసుకోవాలి, ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అతన్ని సస్పెండ్ చేయాలి. కార్తీక మాసం 5వ సోమవారాన్ని పురస్కరించుకుని కేశవానిగుంట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాస్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్తీక మాస 5వ సోమవారం వేడుకల్లో సుమారు 400 మందికి పైగా మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో శివపార్వతులను కొలిచారు. ప్రత్యేకంగా అలంకరింపబడ్డ గౌరీదేవి ప్రతిమ సమక్షంలో శివనామ స్మరణలు, బాబా భజనలతో తన్మయత్వం పొందారు. రోజు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కుంట్రపాకం పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తిరుపతి గ్రామీణ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుంట్రపాకం పంచాయతీ పరిధిలోని సి రామాపురం, ఎగువ దిగువ నేతగిరి పల్లెలు, కొత్త ఇండ్లు, నాగూరు కాలనీలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సి రామాపురం వాసి ప్రభాకర్ సిటీ ఛానల్తో మాట్లాడుతూ కుంట్రపాకం పంచాయతీ పరిధిలోని 8 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిని ఓ వ్యక్తికి అక్రమంగా ధారాదత్తం చేయడానికి రెవెన్యూ అధికారులే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి పనికిరాని ఆ ప్రభుత్వ బంజరు భూమిని పంచాయతీ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఏళ్ల తరబడి ప్రాధాయపడుతూ ఉన్న రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోగా అక్రమాలకు పాల్పడడం దారుణమన్నారు. పంచాయతీ గ్రామస్తులను పక్కనబెట్టి అసలు తమ గ్రామానికి సంబంధంలోని ఓ రెవెన్యూ ఉద్యోగికి 32 సెంట్ల భూమిని దారాదత్తం చేసేందుకు రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారి వైఖరిని ఎండగట్టేందుకే 5 కాలనీల వాసులందరూ ఏకమై తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగామని, అధికారులు స్పందించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన హెచ్చరించారు.
మా గ్రామానికి ఆనుకున్నటువంటి 8 ఎకరాల భూమిని ప్రభుత్వ బంజరు భూమి ఇది డీకేటీ పట్టా ఇంతకుముందు ఎవరికో ఇచ్చున్నారు. ఆ పట్టాని సద్వినియోగం చేసుకోకపోవడంతో రెవెన్యూ అధికారులు 2005 సంవత్సరంలో దాన్ని రద్దు చేశారు. నిరుపేదలైనటువంటి అందరికీ ఇంటి పట్టాలు ఇవ్వమని చెప్పి 2005 సంవత్సరం నుంచి అడుగుతూనే ఉంటే అన్యాక్రాంతం చేయడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నించేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ధర్నాకు పూనుకున్నాం. 2005 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాల కాలం పట్టింది. 9 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి తీరిక ఓపిక ఈ రెవెన్యూ అధికారులకు లేదా అని ప్రశ్నిస్తున్నాను మీ మూలంగా. అలాగే ఆధార్ గడువును పెంచాలని డిమాండ్ చేస్తూ సెట్టిపల్లి పంచాయతీకి చెందిన గ్రామస్తులు పట్టణ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రగోపి మాట్లాడుతూ తమ పంచాయతీలో ఆధార్ తీసుకోలేని వారు వేల సంఖ్యలో ఉన్నారని, అయితే ఒక సిస్టంతో సాధ్యం కాదని తెలిసినా నామమాత్రంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దానికి తోడు స్థానికంగా ఉన్న సిపిఐ నాయకులు వారికి సంబంధించిన వారికే ఆధార్ సౌకర్యం పొందేలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని ఆధార్ గడువును పెంచాలని ఎంఆర్ఓను కోరడం జరిగిందని, నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సెట్టిపల్లి పంచాయతీ గ్రామస్తులు పాల్గొన్నారు. చంటిపేటలో ఉండేసి బెంగళూరులో కూడా జన్మించింటే ఇక్కడ వలస కోసం వచ్చి ఇక్కడే సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో స్థిరపడినారు. వాళ్ళందరూ కూడా ప్రూఫ్లు ఎత్తుకోరమ్మనేసి ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సిపిఐ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ అక్కడ ఫోటోలు తీసి అక్కడే ఫ్రంట్ కన్నా సిపిఐ పార్టీల ఆఫీసులో ఇస్తున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదనేసి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. విభజన ద్రోహులకు సహకరిస్తున్నారు, ఇది పద్ధతి కాదు అనేసి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అదేవిధంగా సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో 1500 నుంచి 2000 మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు తీవాలనేసి మేము కోరుకుంటున్నాం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చిన్నమ్మ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గత 35 సంవత్సరాలుగా అంగన్వాడీలతో వెట్టిచాకరీ చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. జీవో నెంబర్ 24ను సవరించి మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలన్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించి అంగన్వాడీలకు పని భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. రాస్ ప్రాజెక్టును ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీన చలో కలెక్టరేట్ చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ అసోసియేషన్ నాయకురాళ్లు ప్రేమ, ప్రియదర్శిని, గౌస్ మున్నీసా పాల్గొన్నారు. ఈ అమృతాసానికి సంబంధించి కూడా కనీసము ఎక్కడ కానీ పోపు సామాన్లు కానీ వంట పాత్రలు కానీ ఏమీ లేవు. అంగన్వాడీ సెంటర్లో చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. అసలు మౌలిక సదుపాయాలే లేవు అంగన్వాడీ సెంటర్లో. ఈ పథకాలన్నీ తీసుకెళ్తే అంగన్వాడీ వాళ్ళ పైన మోపడము చాలా దారుణమైన విషయము. తదితర సమస్యల పైన ఈ నెల 9వ తేదీ చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ ఆరోపించారు. సోమవారం చిత్తూరు ఆర్టీసీ 1వ డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు నాగరాజన్ మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీలో ప్రవేశపెట్టిన టిమ్స్ సిస్టమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేఎంపీఎల్ పేరుతో వేధించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూపతి నాయుడు, కేఎం రత్నం, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో వెన్నెముక అని చెప్పుకుంటున్న ఈ డ్రైవర్ వర్గాన్ని అనేక ఇబ్బందులు పెడుతూ, కష్టాలు పెడుతూ, సింగిల్ క్రూ డ్యూటీని పెడుతూ 1 మ్యాన్ సర్వీసులుగా టిమ్స్ పెట్టడం బెంగళూరుకి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా ఖండిస్తున్నాం. వెంటనే ఈ టిమ్ సర్వీస్ని తీసేసి అట్లా లేని పక్షంలో కండక్టర్ని పెట్టాలి, లేని పక్షంలో 2 డ్రైవర్లతో పోయేదానికి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ నేను తెలియజేస్తా ఉంది. డిపో మేనేజర్లకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు వచ్చిన తర్వాత ఈ డిపో ఎన్ని లక్షల రూపాయల లాభాల్లో ఉంది, నష్టాలకు కారకులు ఎవరు? ఒక ₹1 కనుక దొంగిలిసే కండక్టర్ని, డ్రైవర్లని సస్పెండ్ చేస్తున్నారు. ఇన్ని లక్షల రూపాయలు నష్టం వచ్చిన డిపో మేనేజర్ల పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనో మీరే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రపంచానికి వారిని పరిచయం చేయడానికి బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ క్లబ్ ఇండియా ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం నుండి 5వ తేదీ వరకు తుమ్మలగుంట గ్రౌండ్లో ఫస్ట్ సౌత్ ఇండియా T20 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించనున్నామని తెలిపారు. అవయవాలు సక్రమంగా ఉన్న వారితో సమానంగా ప్రత్యేక ప్రతిభావంతులు పోటీ పడుతూ అద్భుతంగా రాణిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడానికి, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి తమ వంతుగా టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి 4 కళ్ల మండపం వద్ద నుండి నగర ప్రముఖులతో కలిసి ప్రత్యేక ప్రతిభావంతులు నగరపాలక సంస్థ వరకు ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ అసోసియేషన్ నాయకులు బాలాజీ, వెంకటాచలం, రామిరెడ్డి, క్రీడాకారులు ఇర్ఫాన్ బాషా, శివానంద్, సూరి, సుభాష్, నాగరాజు, వెంకటేష్ పాల్గొన్నారు. మనతో సమానంగా పోటీపడి నిజంగా మీరు ఒకసారి వచ్చి మ్యాచ్ చూడగలిగితే ఇంత ఎక్సలెంట్ గా మ్యాచ్ ఆడగలుగుతారా ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ అని మనలో ఒక ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుంది. 5 రాష్ట్రాలు ఆడుతున్నాయి. కర్ణాటక, హైదరాబాద్, ఆంధ్ర అండ్ BDCC. అలాగే 3, 4, 5 తేదీల్లో ఈ మ్యాచెస్ జరిగి 5వ తేదీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలిపిరి వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావుపై జరిగిన దాడి కేసులో SVU విద్యార్థి ఆనంద్ గౌడ్కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. కాంగ్రెస్ సీనియర్ నేత VHపై దాడి చేసిన కేసులో SV యూనివర్సిటీ విద్యార్థి నేత ఆనంద్ గౌడ్కు ఈ నెల 16వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇదే కేసులో ఇప్పటివరకు 7గురిని అరెస్టు చేసి జైలుకు పంపగా వారు బెయిల్పై బయటకు వచ్చిన విషయం విదితమే. ఆనంద్ గౌడ్ను అదుపులోకి తీసుకున్న అలిపిరి పోలీసులు సోమవారం తిరుపతి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అంతకుముందు ఆనంద్ గౌడ్ను టీడీపీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, TNSF జిల్లా అధ్యక్షులు రవి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సమైక్య ముసుగులో కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ చేపట్టిన శంకారావం కుప్పంలోనే గతి తప్పిందని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర సాధన టీడీపీతోనే సాధ్యమన్నారు. సమైక్యాంధ్రను కోరేదానికి అడ్డుపోతే పోలీసులు దౌర్జన్యంగా కేసులు పెట్టి ఆయన పైన అఘాయిత్యం జరిగింది, అటాక్ చేశారనేసి కేసులు పెట్టడం చాలా బాధాకరం. అప్పటికప్పుడు ఏదో పెద్ద నేరాలు చేసి కూనీలు జరిగి మర్డర్ కేసులు జరిగిన ఉద్దేశంతో ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం, ఏకపక్షంగా పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారనేసి కూడా చాలా బాధపడుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటనకు వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, కుప్పంలో అట్లీస్ట్ ఒక 200-300 మంది కూడా ఆయన సభలకు రాలేకుండా ఆయనే రోడ్లలో ఎవరు 4-3 నిలుచుంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఒక 500-600తో సభలు పెట్టి పోవడం జరిగింది. బొగ్గు కొరత ఏర్పడడంతో పాటు వివిధ యూనిట్లు మరమ్మతు కారణంగా మంగళవారం నుంచి సదరన్ డిస్కం పరిధిలో విద్యుత్ కోతలను అమలు చేయనున్నట్లు ఏపీ SPDCL CMD HY ద్వారా పేర్కొన్నారు. మహానది బొగ్గు గనుల్లో జరుగుతున్న ఉద్యోగుల సమ్మె, బొగ్గు కొరత కారణంగా NTPC యూనిట్లలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అలాగే సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 2వ యూనిట్, VTPS మొదటి యూనిట్, RTPP 5వ యూనిట్ల మరమ్మతుల కారణంగా సుమారు 900 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో డిస్కం పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలోని కార్పొరేషన్లలో సోమవారం నుంచి విద్యుత్ కోతలు అమలవుతాయని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏపీ SPDCL CMD HY ద్వారా కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి సుమారు 36,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 16 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటలు, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని TTD అధికారులు తెలిపారు. అద్దె గదులు, ఆర్జిత సేవ టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 13, 50 రూపాయల గదులు 97, 100 రూపాయల గదులు 66, 500 రూపాయల గదులు 41, 600 రూపాయల గదులు 30 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 113, వసంతోత్సవం టికెట్లు 301, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 404 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను మంగళవారం ఉదయం విజయ బ్యాంకులో పొందవచ్చునని TTD అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,215 రూపాయలు. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,853 రూపాయలు. వెండి 1 కిలో ధర 44,180 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 47 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. లోకమాతకు మొక్కులు తీర్చుకున్న తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య. కానిస్టేబుల్ హోంగార్డ్ దారుణ హత్య మిస్టరీగా మారిన కేసు. పలమనేరు అటవీ ప్రాంతంలో ఘటన. కేంద్ర మంత్రులు విభజనకు సహకరిస్తే సీమాంధ్రులు రాజకీయ సమాధి కొడతారు. 3 నెలల కుర్చీ వ్యామోహాన్ని వీడకపోతే జీవితకాలం గోడ కుర్చీయే. సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి హెచ్చరిక, వినూత్న నిరసన. కస్తూరి గృహ నిర్బంధం కేసును సిబిసిఐడిచే విచారణ జరిపించాలి. నిందితునికి సహకరించిన డీఎస్పీని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలి. మహిళా సంఘాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.